హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అయితే పొందవచ్చు. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అనేది వస్తుంది, తెలుగు రాష్ట్రంలోనే. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్ని లింక్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పీడిఎఫ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్గా అని చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకు హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఓకే, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జనరల్ కావచ్చు, ఫైనాన్స్ అలానే అకౌంట్ కావచ్చు, అలానే మనకు ఫైనాన్స్ అలానే మనకు పర్చేసింగ్ సంబంధించినటువంటి మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఓకే, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మనకు జనరల్ పర్సన్స్ అందరు కూడా ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 8 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అంటే లెవెల్ 2లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. అప్రోచింగ్ టోటల్ శాలరీ స్టార్టింగ్ శాలరీ 38,483 వరకు ఇక్కడ పర్ మంత్ అనేది కూడా మీరు ఇక్కడ శాలరీ అనేది తీసుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్స్ అనేది 28 లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి. ఓకే, అయితే ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇది తెలంగాణలో మనకు హైదరాబాద్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్లు 1వ తేదీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 22వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకు ఉంటుందండి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఇందులో కానీ మీకు జాబ్స్ వచ్చినట్లయితే నేను చెప్పాను చూడండి, అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. డిఏ కావచ్చు, అలానే హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ అనేసి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు ఉంటుంది. కాబట్టి అంటే మనకు హెచ్ఆర్ఏ కూడా పిల్లలు చదువుకునే దాన్ని కూడా హెచ్ఆర్ అనేది కూడా ఇస్తారు. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. మీరు కానీ అప్లై చేసుకొని ఇంట్రెస్ట్గా ఇక్కడ చదివి ఇందులో రాత పరీక్ష కానీ మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వస్తుందండి. అది మాత్రం 100% కన్ఫామ్. అయితే చాలా మందికి ఏమంటే ఈ జాబ్స్ వచ్చినప్పటికీ చాలా మందికి తెలియకుండా పోతాయి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా అంటే తెలియచేయండి. ఇక్కడ మరొకసారి కూడా చెక్ చేసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై ఇందులో చేసుకోవచ్చు. ఓకే, అలానే మనకు ఇంపార్టెంట్ డేట్లు ఎప్పటివరకు ఉన్నాయి చాలామంది అడుగుతుంటారండి. అంటే అన్న ఇందులో ఎగ్జామ్ ఇందులో అంటే మనకు తెలుగులో ఉంటుందా, హిందీలో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా? అది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ అలానే హిందీలో అనేది ఇక్కడ మీకు టెస్ట్ అనేది ఉంటుందండి. ఓకే, అంటే మనకు ఇంగ్లీష్ లేకపోతే మనకేంటంటే హిందీలో రాత పరీక్ష అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే ఆ తర్వాత కంప్యూటర్ సంబంధించి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు పర్మనెంట్ జాబ్ అనేది వస్తుందండి. ఫ్రెండ్స్, ఇందులో రాత పరీక్ష మీరు కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది ఇస్తారండి. అందులో మీకు ఇంగ్లీష్ అలానే హిందీలో లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. 12th క్లాస్ బేసిస్ మీద ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అనేది ఇక్కడ మీకు టైం అనేది ఇస్తారండి. అలానే మనకు పేపర్ 1 అలానే మనం చూసుకుంటే 90 minutes టైం ఇస్తారు. అంటే మనకు మెంటాలిటీ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో మీరు కానీ చూసుకుంటే 100 మార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు అంటే క్వశ్చన్స్ 100 ఉంటాయి. 200 మార్క్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎలాంటి అంటే రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ అనేది లేదని తెలియజేస్తున్నారు. ఓకే, అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మరొకసారి జనరల్ అవేర్నెస్ కావచ్చు. అలానే మనకు పార్ట్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50-50 ఉంటుంది. ఇక్కడ టోటల్గా 150 ఇక్కడ ఆన్సర్ అనేది ఇస్తారు. 1 ఏదైనా అంటే పేపర్ 2లో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 1 నెగిటివ్కి ఇక్కడ 1 రాంగ్ అంటే 1 నెగిటివ్ కానీ మీరు తప్పు కానీ రాసినట్లయితే అందులో 1 మార్క్ అనేది మైనస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, అంటే పైన మనకు పేపర్ 1లో లేదండి నెగిటివ్ మార్క్స్ లేదు. అలాంటి పేపర్ 2లో అయితే మీకు ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ టెస్ట్ అనేది ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మీకు స్పీడ్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వర్డ్ అనేది పర్ మినిట్ అనేది 35 ఉంటుంది. అలానే టైపింగ్ మీరు కానీ చూసుకున్నట్లయితే హిందీకి సంబంధించి 30 words అనేది ఉంటుంది. ఇది టోటల్గా మీకు ఏమిటంటే టైమింగ్ ఇస్తారు. ఆ టైమింగ్ లోపల స్పీడ్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి. ఓకే, అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. అప్లై ఎలా చేసుకోవాలి? ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ అప్సెల్ వెబ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ 500 rupees అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలానే ఈఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. జస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి ఫ్రీగా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు తెలియజేస్తున్నాను. అక్కడ వచ్చి చెక్ చేయండి. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? 22 వరకు మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. అలానే గూగుల్లో వెళ్ళేసి www.telugujob.com సెర్చ్ చేసిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.